Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను ఈ మంత్లో మనకి TDS అండ్ GST ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది GST TDS కోర్సెస్ అడుగుతున్నారు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని. GST TDS ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ 18th నుంచి జూలై 18th నుంచి స్టార్ట్ అవుతుంది. కోర్స్ ఫీజు వచ్చి రెండింటికి కలిపి 3000 రూపీస్. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8 ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 8 to 9 మరొక బ్యాచ్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి, స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కోర్సు డ్యూరేషన్ వచ్చి రెండు కలిపి మనకి ఆల్మోస్ట్ 15 to 20 డేస్ ఉంటుంది. త్రూ జూమ్ ద్వారా క్లాసెస్ తీసుకుంటాను. సో మీరు జూమ్ యాప్ అనేది మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. సో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. డైలీ నేను లింక్ పంపిస్తాను, లింక్ క్లిక్ చేస్తే క్లాసుకు కనెక్ట్ అవుతుందండి. సో డైలీ 1 hour క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనము GST TDSలో ఏ సిలబస్ కవర్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందిమా. సో మీరు వర్క్ చేసుకునేటప్పుడు ప్రొఫెషనల్గా GST TDS రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది, విత్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా. సో నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము ఏ సిలబస్ కవర్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GST TDSలో మీరు ఇప్పుడు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేసుకోవాలంటే కంపల్సరీ మీకు టాలీతో పాటు GST TDS వచ్చిండాలి. సో GST మనకి ఇన్వాయిసింగ్ ఎలా చేయాలి, GST అంటే ఏంటి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, TDS అంటే ఏంటి, దాన్ని ఎలా డిడక్ట్ చేసుకోవాలి, ఎలా ఫైలింగ్ చేసుకోవాలి, ఇవన్నీ వచ్చి ఉండాలి. సో కాబట్టి చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ నుంచి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దామండి. సో మనకి టాలీ ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పాను మీకు GSTలో ఏ సిలబస్ కవర్ అవుతుందని, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ GST కోర్సులో GST అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా హ్యాపీగా నేర్చుకొని ఇండివిజువల్గా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు GSTలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ GST ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ GST టైప్స్ మా, IGST, CGST, SGST, UTGST. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, GST రేట్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఆఫ్ డీలర్స్ మా, కాంపోజిషన్ డీలరు, టైప్స్ ఆఫ్ డీలర్స్, ఇన్వాయిసింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, GST రిటర్న్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, GSTR 1, 2, 3 ఎలా ఫైలింగ్ చేసుకోవాలి, ఆడిట్ ప్రాసెసింగ్, GST ఆడిట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఆడిట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈవే బిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, సో వాల్యుయేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, టైమ్ ఆఫ్ టాక్సేషన్, ప్లేస్ ఆఫ్ సప్లై, అకౌంటింగ్ రికార్డ్స్, రీఫండ్స్, TDS అండర్ GST, TCS అండర్ GST బై ఈ-కామర్స్ ఆపరేటర్, GST కాంప్లియన్స్ రేటింగ్, అకౌంటింగ్. సో నెక్స్ట్ GSTలో మనకైతే క్యాన్సిలేషన్ ప్రాసెస్, GST పోర్టల్ ఎలా యూజ్ చేసుకోవాలి, HSN SSC నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఐటమ్ రేట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్వాయిసింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో GST రిటర్న్స్ మనం ఫైల్ చేయాలంటే 1 ఎలా ఫైల్ చేయాలి, 3B క్యాలిక్యులేషన్స్, ITC క్యాలిక్యులేషన్స్, GSTR 9 ఎలా ఫైల్ చేయాలి, 9C ఎలా ఫైల్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు GST పోర్టల్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, సో పేమెంట్ ప్రొసీజరు, చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, GST పోర్టల్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందిమా. సో విత్ ప్రాక్టికల్గా మీరు వర్క్ చేసుకునేటప్పుడు సబ్జెక్ట్ యూజ్ అయ్యే విధంగా ఉంటుంది మొత్తము. నెక్స్ట్ TDSలో మనకి ఏ సిలబస్ కవర్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో TDS, వాట్ ఈజ్ TDS ఫస్ట్ ఆఫ్ ఆల్, TDS రేట్ స్లాబ్స్ ఎలా ఉంటాయి, సెక్షన్స్, వాట్ ఈజ్ ట్యాన్ నెంబర్ అంటే ఏంటి, హూ ఈజ్ డిడక్టర్ అండ్ డిడక్టీ. సో నెక్స్ట్ హౌ టు డిడక్ట్ TDS ఆన్ పేమెంట్స్, వాట్ ఈజ్ TDS సర్టిఫికేట్స్, ఎప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి, TDS ఎంట్రీస్ మనం టాలీలో ఎలా వేసుకోవాలి. నెక్స్ట్ TDS ఎంట్రీస్ అనేవి శాలరీస్ పైన ఎలా వేయాలి, నాన్ శాలరీస్ పైన ఎలా TDS ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి, TDS ఎలా డిడక్ట్ చేసుకోవాలి, ఆ డిడక్ట్ చేసుకున్న అమౌంట్కి చలన్ ఎలా కట్టుకోవాలి, సో పేమెంట్ ఎలా చేయాలి అని. నెక్స్ట్ TDS ఫామ్స్ అంటే మనకి TDS రిటర్న్ ఫామ్స్ ఉంటాయి కదా, 24Q, 26Q, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ TDS TCS రిటర్న్ ప్రాసెస్, TDS సెక్షన్స్ మా,
శాలరీ పైన మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే మనకి 80C నుంచి 80 టీటీబీ వరకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీడీఎస్ శాలరీస్ పైన టీడీఎస్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిబేట్ అండర్ సెక్షన్ 87A ప్రకారం రిబేట్ అంటే ఏంటి? ఎవరికి అప్లికబుల్ అవుతుంది? టీడీఎస్ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి మనం? నెక్స్ట్ రిటర్న్ డ్యూ డేట్స్ ఏంటి? సో, మనము రిటర్న్స్ కానీ, అమౌంట్ కానీ టీడీఎస్ లయబిలిటీ లేట్‌గా పే చేసినప్పుడు ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ అనేవి ఎలా ఉంటాయి? సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. సో ఇది మనకి టీడీఎస్ కోర్స్ గురించి. సో, మీరిప్పుడు అకౌంటెంట్‌గా వర్క్ చేయాలంటే కంపల్సరీ మీకు టీడీఎస్ గురించి తెలిసుండాలి. దీంట్లో మనకి 194 సెక్షను, ఇప్పుడు కొత్తగా అయితే మనకి 194 194 కూడా వచ్చింది కదా! వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. టీడీఎస్ అంటే ఏంటి? సో, మీరు రేట్స్ అనేవి ఎలా తీసుకోవాలి? దేనిపైన టీడీఎస్ రేట్ ఎంతుంటుంది? ఏ సెక్షన్స్ యూజ్ చేస్తాము? డిడక్ట్ చేసుకున్న అమౌంట్ లయబిలిటీగా ఎలా పే చేసుకోవాలి? వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో, నెక్స్ట్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి? టీడీఎస్ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేయాలి? వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, సో, నేనిక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదా నంబరు. ఈ నంబర్‌కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. న్యూ బ్యాచ్ అనేది మనకి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మార్నింగ్ 7-8 1 బ్యాచ్ ఉంటది. ఈవినింగ్ 8-9 ఉంటది. సో, మీకివి కంఫర్టబుల్ టైమింగ్ అనే నేను పెట్టాను. సో, అందరికీ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయంటున్నారు. సో, మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చండి. సో, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.